హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుమారమ్మి కిచెన్. ఈ వీడియోలో నేను మామిడికాయతో ఉల్లిమాగాయ ఎంత ఈజీగా టేస్టీగా పెట్టుకోవచ్చో చూపిస్తాను. 4 మామిడికాయలను తీసుకుని పీలర్తో 4 కాయలు తొక్కలు తీసుకున్న తర్వాత తొక్క తీసుకున్న మామిడికాయలని ముక్కల కింద ఎలా కట్ చేయాలో చూడండి. మనం కూరకు ఉల్లిపాయలు కట్ చేసుకుంటాం కదా, ముక్కల కింద చిన్న చిన్న ముక్కల కింద ఆ విధంగా కట్ చేసుకోవాలి ముక్కలు. కట్ చేసుకున్న ముక్కలు చూడండి. 4 కాయల ముక్కలు కూడా ఇదే విధంగా కట్ చేసుకున్న తర్వాత పళ్ళులో పోసుకుని 4 గంటల పాటు ఎండలో పెట్టుకుందాము. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని మెంతులను ఫ్రై చేసుకుందాము. నేను మెంతులు కొంచెం ఎక్కువ వేపుకుంటున్నాను, వేరే పచ్చడిలో కూడా. పచ్చడి కలుపుకునేటప్పుడు మెంతి పిండి ఎంత వేయాలో మెజర్మెంట్తో సహా చూపిస్తాను. వేయించుకున్న మెంతులు మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాము. అదే మిక్సీ జార్లో ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రబ్బల్ని బరకగా మిక్సీ పట్టుకుందాము. ఎండలో పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఈ విధంగా ఎండితే సరిపోతుంది. ఈ ముక్కలకి ఒక బౌల్ కారం అయితే సరిపోతుంది. మీకు కారం ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. 1/2 కప్పు ఉప్పు, 2 స్పూన్లు మెంతి పొడి వేసుకుని అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకుందాము. 1/2 స్పూన్ మెంతులు వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత బరకగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లిపాయ ముద్దని పచ్చడి మధ్యలో పెట్టుకుని స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని 1/2 కేజీ వేరుశనగ నూనె వేసుకుందాము. నూనె కాగిన తర్వాత 1 స్పూన్ మెంతులు వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పచ్చడి మధ్యలో వెల్లుల్లి మీద వేసుకుందాము. వేడి నూనెకి వెల్లుల్లి బాగా మగ్గి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు పచ్చడి అంతా కూడా బాగా కలుపుకుందాము. పచ్చడి అంతా బాగా కలుపుకున్న తర్వాత డబ్బాలోకి తీసుకుందాము. 3 రోజుల తర్వాత పచ్చడి అంతా ఊరి ఊట వస్తుంది. ఒకసారి బాగా కలుపుకుని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుంటే సరిపోతుంది. ఎంతో ఈజీగా చేసుకుని ఉల్లిమాగాయ పచ్చడి చూసారు కదా. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.